సత్యాన్వేషణ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. రాధా మనోహర్ దాస్ అడిగిన ప్రశ్నలకు 8 ప్రశ్నలకు చక్కటి సమాధానాలు నేను మీ ముందు ఉంచాను. చాలామంది చూశారు, కొంతమంది కొన్ని రకాల అభిప్రాయాలు తెలియపరిచారు. దాన్ని బట్టి మీ అందరికీ ధన్యవాదాలు. ఇంకా ఏదైనా మీకు తెలుసుకోవాలని ఆశపడితే తప్పనిసరిగా ఇవ్వబడుతున్న వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి, లేదా కామెంట్ రూపంలో తెలియపరచండి. మీరు ఇస్తున్న ప్రోత్సాహాన్ని బట్టి వందనాలు. ఈరోజు 9వ ప్రశ్నని మనము పరిశీలన చేద్దాం. 9వ ప్రశ్న నేను చదువుతున్నాను. రాధా మనోహర్ దాస్ అడిగిన ప్రశ్నలో 9వ ప్రశ్న: మీ పుస్తకంలో ఆదర్శవంతమైన కుటుంబాన్ని చూపించగలరా? మీ పుస్తకంలో ఆదర్శవంతమైన కుటుంబాన్ని చూపించగలరా? బైబిల్ నేను చదివాను, చాలాసార్లు చదివానని చెప్పినటువంటి రాధా మనోహర్ దాస్ ఆయన మరి అంతటి జ్ఞానవంతుడో, మాట్లాడితే బైబిల్లో జ్ఞానం ఉందా, బైబిల్లో జ్ఞానం ఉందా, బైబిల్లో జ్ఞానం ఉందా అనే వ్యక్తి మరి ఆదర్శవంతమైన కుటుంబం ఆయన కనబడలేదంటే మరి బైబిల్ జ్ఞానాన్ని అర్థం చేసుకోలేని అజ్ఞానపు ప్రశ్నలు అడుగుతూ ఉన్నాడు ఆయన. అంటే బైబిల్ని అర్థం చేసుకోలేని అజ్ఞానిగా ఈ ప్రశ్న కనబడతా ఉంది. ఆదర్శవంతమైన కుటుంబం గురించి, అసలు కుటుంబ వ్యవస్థ గురించి బైబిల్ ఏం చెప్పిందో అతను ఏమాత్రం చదవలేదు, చదివానని అబద్ధం ఆడుతూ అందరినీ మోసం చేస్తున్నాడనే విషయం ఈ ప్రశ్న బట్టి మీకు అర్థమవుతుంది. వయసులో పెద్దవాడైన ఆయన నేనేమి అనలేను, కానీ అయ్యా దాసు గారు ఒకసారి మీరు పరిశీలన చేయండి. మీరు అడుగుతున్న ప్రశ్నలు లాజికల్గా ఉన్నాయా, హేతుబద్ధంగా ఉన్నాయా, నిజంగా బైబిల్లో ఉన్న జ్ఞానాన్ని మీరు పరిశీలించారా? మీ ప్రశ్నలు ఆ రీతిగా కనిపించడం లేదు, అయినప్పటికీ మీ ప్రశ్నకి చక్కటి సమాధానం చెబుతూ ఉన్నాను. బైబిల్లో భార్యాభర్తల బాంధవ్యాన్ని గురించి, ఆదర్శవంతమైన కుటుంబాన్ని గురించి, కుటుంబ వ్యవస్థ గురించి చాలా గొప్పగా చెప్పబడింది. హెబ్రీ పత్రిక మీకు తెలుసు ఎక్కడ ఉంటుందో హెబ్రీ పత్రిక, ఎందుకంటే బైబిల్ బాగా చదివనని చెప్పారు కదా. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 4వ వచనంలో బైబిల్ ఈ రీతిగా మాట్లాడుతూ ఉంది. నేను చదువుతున్నాను చూడండి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 4వ వచనంలో అంటాడు: వివాహం అన్ని విషయంలో ఘనమైనదిగాను, పాన్పు నిష్కలమైనదిగాను ఉండవలెను. వేశ్యాంగులకును వ్యభిచారులకు దేవుడు తీర్పు తీర్చును. అంటే వ్యభిచారాన్ని దేవుడు ఖండించాడు. పాత నిబంధనలు కూడా వ్యభిచారం చేయవద్దని చెప్పాడు. నీ పొరుగువానిది ఏది ఆశించొద్దు అన్నాడు. రాధా మనోహర్ దాస్ గారు బైబిల్ అంతా చదివారు, కానీ ఈ ప్రశ్నలకి సమాధానం మీకు తెలియకపోవడం ఎంతో శోచనీయం, ఆశాస్పదంగా కనబడతా ఉంది. కాబట్టి దేవుడు అన్ని విషయంలో ఘనమైనది వివాహ వ్యవస్థ, భార్యాభర్తల బంధం చాలా గొప్పది అని అద్భుతమైన విషయాలు బైబిల్లో చెప్పబడ్డాయి. అసలు భార్య గురించి, భార్య పాత్ర గురించి బైబిల్ ఏం చెప్తుందో కొన్ని రిఫరెన్స్ మీ ముందు ఉంచడానికి ఇష్టపడుతూ ఉన్నాను. భార్య పాత్ర ఎలాంటిదో, దేవుడు ఎలా ఉండాలని చెప్పాడో కొన్ని మాటలు బైబిల్లో చూద్దాము. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 33వ వచనంలో ఏమనుందంటే: స్త్రీలారా మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. లోబడడం, రెస్పెక్ట్ యువర్ హస్బెండ్. ఇంగ్లీష్లో జాగ్రత్తగా చూస్తే ఎఫెసీ పత్రిక 5:33లో రెస్పెక్ట్ యువర్ హస్బెండ్ అంటే నీ భర్తను నువ్వు గౌరవించాలి, భర్తను అగౌరవపరచకూడదు, భర్తను గౌరవించాలి అని దేవుడు భార్యకు నియమాన్ని పెట్టాడు. అది మొదటి నియమం. రెండవ నియమం కొలసీ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో భార్యకు రెండవ నియమాన్ని చెప్పాడండి: ఒబే యువర్ హస్బెండ్ వర్డ్స్. నీ భర్త యొక్క మాటలకు నువ్వు విధేయత చూపాలి. ఒబే టు యువర్ హస్బెండ్. నీ భర్త పట్ల నువ్వు విధేయురాలుగా ఉండాలి. భర్త విషయంలో మొట్టమొదటిగా ఏం చెప్పాడు? భర్తను గౌరవించాలి. రెండవది విధేయత కలిగి ఉండాలి. మూడవది తీతు పత్రిక 2వ అధ్యాయము 4వ వచనంలో, తీతు పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో లవ్ టు యువర్ హస్బెండ్. నీ భర్తను నువ్వు ప్రేమించాలి. ఎంత విలువైన మాటలు, ఎంత విలువైన నియమాలు భార్యకు ఇవ్వబడ్డాయో లేఖనములో దాసుగారు కళ్ళకి ఇవి కనిపించలేదు అనడం అనేది ఎంతో బాధాకరమైన విషయము. ఇంకా మనము చరిత్రలోకి వెళితే చరిత్రలో ఒక అద్భుతమైన మాట వ్రాయబడింది. ఆదికాండము 2వ అధ్యాయం 18వ వచనంలో ఏమన్నాడంటే: సాటి అయిన సహాయము, హెల్ప్ టు యువర్ హస్బెండ్, హెల్ప్ఫుల్ టు యువర్ హస్బెండ్. భార్య అట భర్తకి సహకారిగా ఉంటుంది. ఎంత అద్భుతంగా బైబిల్ చెప్పిందో చూడండి. ఈ జ్ఞానం మీకు అర్థం కాలేదా? భర్తను గౌరవించమని చెప్పింది, భర్తకు లోబడమని చెప్పింది, భర్తను ప్రేమించమని చెప్పింది, భర్తకు సహకారిగా ఉండమని చెప్పింది. బైబిల్ గ్రంథం ఎంత గొప్పగా భర్త పట్ల ఎలాంటి నియమాలు కలిగి ఉండాలో భార్యకి చెప్పింది. అలాగే భర్తకు కూడా భార్య పట్ల ఎలాంటి నియమాలు కలిగి ఉండాలో చెప్పింది. ఆ మాటలు కొన్ని నేను మీ ముందు ఉంచుతూ ఉన్నాను. భర్త భార్య పట్ల ఎలా ఉండాలి? తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం, తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో అన్నాడు: భర్త లీడ్ హిజ్ ఫ్యామిలీ. భర్తట, పురుషుడట
తన కుటుంబాన్ని పోషకుడిగా ఉండాలి, కుటుంబాన్ని పోషించేవాడిగా, క్రమంగా నడిపించేవాడిగా ఉండాలి. ప్రతి భర్త కుటుంబాన్ని పోషించాలి. లీడ్ హిజ్ ఫ్యామిలీ ఎవ్రీ హస్బెండ్. ఎంత అద్భుతంగా భర్త యొక్క నియమావళి గురించి, భర్త యొక్క క్యారెక్టర్ గురించి, భర్తగా ఉండవలసిన పాత్ర గురించి ఎంత స్పష్టంగా రాయబడింది. భర్తకు ఉండవలసిన అర్హత కుటుంబాన్ని నడిపించేవాడిగా ఉండాలి. రెండవది, తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో ఒక అద్భుతమైన మాట రాయబడింది. భర్త కుటుంబానికి బిఏ ప్రొవైడర్, అనగా పోషకుడిగా ఉండాలి. ప్రొవైడర్, పోషకుడిగా. భార్యని పోషించాలి, బిడ్డలను పోషించాలి. ఇది భర్త యొక్క పాత్ర. ఎంత అమూల్యంగా బైబిల్ జ్ఞానము తెలియపరుస్తూ ఉందో. మొట్టమొదటిగా ఏమని చెప్పాడు? ఫ్యామిలీని క్రమంగా నడిపించేవాడిగా ఉండాలి, లీడ్, నడిపించాలి. రెండవదిగా ప్రొవైడర్, కుటుంబానికి పోషకుడిగా ఉండాలి. మూడవది, అంత అద్భుతమైన మాట రాయబడింది. ఒకసారి మీ ముందు ఆ మాట ఉంచడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఆదికాండం 2వ అధ్యాయం 24వ వచనంలో, దే ఆర్ వన్, వారి ఏక శరీరులైందురు. భార్యాభర్తలట ఏకము. దెర్ ఆర్ వన్. భర్త ఎక్కువ కాదు, భార్య ఎక్కువ కాదు, భర్త తక్కువ కాదు, భార్య తక్కువ కాదు. వాళ్ళిద్దరూ ఒకటే. మాటలో ఒకటి, నడకలో ఒకటి, నడవడికలో ఒకటి. వారి జీవితాంతం ఏకమై ఉంటారు. ఏకత్వం. వారిద్దరూ ఒక్కటే. భార్య భర్తలు. ఎంత అద్భుతమైన బాంధవ్యాన్ని గురించి బైబిల్ చెప్పిందో. బహుశా ఇలాంటి అమూల్యమైన విషయాలు మీ కంటికి కనబడలేదా మిస్టర్ దాస్? యు కెనాట్ సీ దిస్ ఈజ్ వండర్ఫుల్ విజ్డమ్. ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని మీరు చూడలేకపోవడం ఎంత అవివేకం. భర్త గురించి చెప్పింది లీడ్ యువర్ ఫ్యామిలీ ఫస్ట్. రెండవది ప్రొవైడ్ యువర్ ఫ్యామిలీ. మూడవది యు ఆర్ వన్. ఎంత అద్భుతమైన మాట. భర్త పాత్ర గురించి ఎంత అద్భుతంగా రాయబడింది, భార్య పాత్ర గురించి ఎంత అద్భుతంగా రాయబడింది. ఆదర్శవంతమైన కుటుంబాలు మీ గ్రంథంలో చూపించండి అంటే ఎన్నో కుటుంబాల గురించి నేను చెప్పగలను. మీకు చాలా కుటుంబాలు ఉన్నాయి. ఆదర్శవంతమైన కుటుంబం, ప్రపంచానికి రోల్ మోడల్గా ఉండే కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఒక 2 కుటుంబాలు, పాత నిబంధనలు ఉండే ఒక కుటుంబాన్ని, కొత్త నిబంధనలు ఉండే ఒక కుటుంబాన్ని, 2 కుటుంబాలు మీ ముందు ఉంచడానికి నేను ఇష్టపడుతున్నాను. ఆదర్శవంతమైన కుటుంబాలు, గొప్ప కుటుంబాలుగా చరిత్రలో పిలువబడిన కుటుంబాలు. అందులో మొట్టమొదటి కుటుంబాన్ని నేను మీకు పరిచయం చేస్తూ ఉన్నాను. ఆదికాండము 41వ అధ్యాయము 45వ వచనం, 50, 52 వచనాల్లో ఒక కుటుంబం కనబడుతుంది. ఆ కుటుంబంలో భర్త యోసేపు, భార్య అసేనతు. ఈ యోసేపు అనేవాడు ఎవరు మీ అందరికీ తెలుసు. యాకోబు యొక్క చివరి కుమారుడు. ఐగుప్తు దేశానికి వెళ్ళాడు, అమ్మివేయబడ్డాడు. అక్కడ కరువు వచ్చినప్పుడు ఐగుప్తు దేశంలో యోసేపు గొప్పవాడిగా చరిత్రకి ఎక్కాడు. ఆ చరిత్ర అంతా వివరించడం లేదు. కానీ ఐగుప్తు దేశపు రాజు ఒక భార్యనిచ్చి వివాహం, ఒక అమ్మాయినిచ్చి వివాహం చేశాడు. ఐగుప్తు దేశపు రాజు యోసేపుకి ఐగుప్తు దేశపు రాజు ఐగుప్తు దేశపు అమ్మాయిని యోసేపుకి ఇచ్చి పెళ్లి చేశాడు. ఆమె పేరు అసేనతు. వారిద్దరికి అద్భుతమైన పిల్లలు పుట్టారు. యోసేపు దేవుని జ్ఞాపకం చేసుకుంటూ నా కష్టాలన్నీ తీరిపోయాయని పెద్ద కుమారుడికి మంచి పేరు పెట్టాడు. పెద్ద కుమారుడికి మనష్షే అని పేరు పెట్టాడు. రెండవది, ఐగుప్తు దేశంలో నన్ను దేవుడు అభివృద్ధిపరిచాడని రెండవ కుమారుడికి ఎఫ్రాయిం అని పేరు పెట్టాడు. ఆదర్శవంతమైన జంట యోసేపు అసేనతు చరిత్ర. అసేనతు అన్యురాలైనప్పటికీ యూదుడైన యోసేపును చేసుకుని దేవునికి నమ్మకమైన పాత్రగా జీవించిందని చరిత్ర చెబుతూ ఉంది. ఆదర్శవంతమైన జంట పాత నిబంధనలో యోసేపు, అసేనతు. అదే రీతిగా కొత్త నిబంధనలో అపోస్తలుల కార్యాలు 18వ అధ్యాయం 1-2 వచనాలు కనబడతాయి. ఇక్కడ ఆదర్శవంతమైన జంట కనబడుతుంది, అకుల, ప్రిస్కిల్లా. ఈ అకుల, ప్రిస్కిల్లా అద్భుతమైన జంట. నూతన నిబంధన సంఘ ప్రారంభ దినాలలో సంఘము కొరకు ప్రాణాలు ఇచ్చిన కుటుంబం, పౌలు కొరకు ప్రాణాలను తెగించిన కుటుంబం. అకుల, ప్రిస్కిల్లా ఆదర్శవంతమైన జంటని కొత్త నిబంధన చరిత్రలు ఎంతో గొప్పగా చెబుతూ ఉన్నారు. వారు ఎంతో విలువైన కుటుంబం, ఘనమైన కుటుంబం అని బైబిల్ చరిత్ర చెబుతూ ఉంది. ఇలాంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. కానీ 2 కుటుంబాలు నేను మీకు జ్ఞాపకం చేశాను. ఆదికాండము 41వ అధ్యాయంలో యోసేపు, అసేనతు కుటుంబం. అలాగే అపోస్తలుల కార్యాలు 18వ అధ్యాయంలో అకుల, ప్రిస్కిల్లా కుటుంబం. ఇలాంటి ఆదర్శవంతమైన కుటుంబాలు, విలువైన కుటుంబాలు, ఘనమైన కుటుంబాలు బైబిల్ చరిత్రలో ఎన్నో ఉన్నాయి. ఆ యొక్క సందర్భాలు ఎన్నో రికార్డు చేయబడ్డాయి. అవేమీ మీకు అర్థం కాకపోవడం చాలా శోచనీయం. భారతదేశంలో ఆదర్శవంతమైన కుటుంబాల గురించి మీ ధర్మం ప్రకారంగా మీరు చెప్పగలరా? భారతదేశం యొక్క ధర్మం ప్రకారంగా ఎలాంటి నియమాలు, ఎంత మంచి ప్రపంచమంతా తీసుకునే నియమాలు ఉన్నాయా? ఎలాంటి నియమాలు ఉన్నాయి? బాల్య వివాహం అనేది ఒక నీచమైన సంస్కృతి.
బాల్య వివాహం చేయడం అనేది నీచమైన సంస్కృతి. రెండవది సతీ సహగమనం, భర్త చనిపోతే భర్తతో పాటు బ్రతుకున్న భార్యని చంపేయాలనేది నీచమైన సంస్కృతి. దాసు గారు, మీ సంస్కృతిలో సతీ సహగమనం అనే నీచమైన సంస్కృతి, ఆడదానికి విలువే లేదు. నిజంగా ఆ మగోడు చనిపోతే ఆడదాన్ని చంపేయమన్న మీ ధర్మం సంస్కృతి. సతీ సహగమనం, బాల్య వివాహము, కులతత్వం, నీచమైన సంస్కృతి మీలో ఉన్నాయి, మీ ధర్మంలో ఉన్నాయి. దయచేసి క్షమించాలి. నేను ఎవరిని కించపరచాలని, ఎవరిని బాధ పెట్టాలని, 5వ సహోదరులందరూ నా సహోదరులే, కానీ ధర్మాన్ని గురించి మాట్లాడాడు కాబట్టి నేను ఈ విషయాలు మాట్లాడవలసి వచ్చింది. వాస్తవాలు గమనిద్దాం, సత్యాలు గ్రహిద్దాం. భార్య స్థానం ఎంత విలువైనదో, భర్త స్థానం ఎంత విలువైనదో, భార్య భర్తలు ఎలాంటి భావాన్ని కలిగి ఉండాలో బైబిల్ అద్భుతంగా చెప్పింది. అలాంటి 2 జంటలు మేము ముందుంచాను. మొట్టమొదటిగా యేసేపు, అసేనతు, రెండవది అకుల, ప్రిస్కిల్లా. కాబట్టి ఈ 9వ ప్రశ్న యొక్క సమాధానం మీకు అర్థమైంది అనుకుంటాను. థ్యాంక్ యూ. 10వ ప్రశ్నలో మళ్ళీ కలుద్దాము. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.